తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మృదుల విభిన్న ప్రేమ కథ వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సార్, మీరు భోజనం చేయడం అయిపోతే మిమ్మల్ని తన క్యాబిన్లోకి రమ్మన్నారు కశ్యప్ సారు. రమణ వచ్చి చెప్పాడు. అరే, ఇవాళ లంచ్ అవర్ దాటి పావుగంట అయిపోయింది. మీ చక్కని ఐటమ్స్కి థ్యాంక్స్ మేడం అని ఇద్దరితో చెప్పి ఆదిత్య లేచి తన లంచ్ బాక్స్ తీసుకొని సీటు దగ్గరికి వెళ్ళిపోయాడు. గబగబా చేతులు కడుక్కొని కశ్యప్ క్యాబిన్లోకి వెళ్ళాడు. లోపలికి అడుగుపెట్టిన ఆదిత్య వైపు సీరియస్గా చూశాడు కశ్యప్. ఆదిత్య, మీ పద్ధతి నాకేం నచ్చలేదు అన్నాడు కాస్త కోపంగా. కశ్యప్ మాటలు విన్న ఆదిత్య బిత్తరపోయాడు. అసలు ఈయన ఏ సమయంలో ఎలా ఉంటాడో ఎప్పుడూ అర్థం కాదు మనసులో అనుకున్నాడు. మొన్నటికి మొన్న తను చేసిన పనిని అందరి ముందు మెచ్చుకోవడమే కాక తానే స్వయంగా జీఎం దగ్గరికి తీసుకువెళ్ళి తాను చేసిన పని గురించి గొప్పగా చెప్పాడు. తనకు ల్యాప్టాప్ ఇప్పించే విషయంలో హెడ్ క్వార్టర్ వాళ్ళతో పోట్లాడి మరీ తనకి లేటెస్ట్ కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ ఇప్పించాడు. ఈ మధ్యనంతా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇవాళ హఠాత్తుగా ఏమైంది? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా సార్? భయంగా అడిగాడు. మీరు ఈ నవంబర్లో జరగబోయే CA ఫైనల్ పరీక్షకి ఫీజు కట్టారా లేదా? కట్టాను సార్. ఇది సెప్టెంబర్ నెల. పరీక్షలకి ఇంకా 2 నెలలు కూడా సమయం లేదు. చదువు మొదలెట్టారా లేదా? ఆదిత్య మొహం వైపు పట్టి చూస్తూ అడిగాడు కశ్యప్. మొదలెట్టాను సార్. ఏమిటో ఎప్పుడు చూసినా ఆ కంప్యూటర్తోనే సమయం గడిపేస్తారు. ఈ మధ్య కొత్తగా ఆ అమ్మాయిలతో హస్కు మొదలెట్టారు. లేదు సార్, ఇవాళే మొదటిసారిగా వాళ్లతో కలిసి లంచ్ చేశాను. మృదులా మేడం ఏదో కొత్త ఐటెం తెస్తేనో. ఓ అలాగా, సరే, మీ పర్సనల్ విషయాలు నాకెందుకు కానీ CA చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. CA ఇంటర్లాగే ఫైనల్లోని 2 గ్రూపులు కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోతే కెరీర్లో మీకు ఇక ఏ అడ్డు ఉండదు. మొదటి అటెంప్ట్లో పాస్ అయిన వారికి మిగిలిన వారికి కెరీర్లో ఎంత గ్యాప్ ఉంటుందో మీకు తెలియనిది కాదు గంభీరంగా అన్నాడు కశ్యప్. అవును తెలుసు సార్. మొదటి అటెంప్ట్లో పాస్ అవ్వకపోతే 2వ అటెంప్ట్లో పాస్ అయినా 5వ అటెంప్ట్లో పాస్ అయినా తేడా ఉండదు వినయంగా అన్నాడు ఆదిత్య. తెలుసు కదా, అందుకే అనవసరమైన వాటి జోలికి పోకండి. అలాగే సార్. మీరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే సంతోషించే వాళ్ళలో నేను మొదటివాడిని. ఆ విషయం తెలుసుకోండి చాలు కాస్త మృదువుగా అన్నాడు కశ్యప్. చాలా సంతోషం సార్ మనస్ఫూర్తిగా నవ్వుతూ అన్నాడు ఆదిత్య. అన్నట్లు పుస్తకాలన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే కొనలేదు. ఇక్కడి CA చాప్టర్ లైబ్రరీ నుండి తెచ్చుకుంటున్నాను. కొన్ని పుస్తకాలు ఒక స్నేహితుడి దగ్గర నుండి తెచ్చుకుంటున్నాను. ఓహో, ఇలా లాభం లేదు. స్వంతంగా కొన్ని పుస్తకాలు ఉంచుకోవాలి. గబుక్కున రెఫర్ చేయాలంటే ఎంతకని లైబ్రరీ నుండి తెచ్చుకోగలరు? మా చుట్టాల్లో ఒక అబ్బాయి 2-3 సార్లు ప్రయత్నించి CA ఫైనల్ మానేశాడు. అతని దగ్గరున్న పుస్తకాలు తీసుకొస్తాను. పరీక్షలు అయ్యేదాకా మీ దగ్గర ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ సార్ కృతజ్ఞతగా అన్నాడు ఆదిత్య. ఓకే, గుడ్ లక్. చక్కగా చదవండి. మీరు వెళ్ళాక మృదులని ఇక్కడికి రమ్మని చెప్పండి. ఓకే సార్ అంటూ బయటకు నడిచాడు ఆదిత్య. మృదుల టేబుల్ దగ్గర ఆగి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. ఏం అనుమానం వచ్చిందో గురుడికి అనుకుంటూ మృదుల కశ్యప్ గదిలోకి నడిచింది. చెప్పండి సార్, ఎందుకు పిలిచారో అంది కుర్చీ జరుపుకొని కూర్చుంటూ. మృదుల, మీకు తెలుసు కదా ఆదిత్యకు మంచి భవిష్యత్తు ఉందని. మరో 2 నెలల్లో అతని పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు అతని ఆలోచనలు పక్కదారి పట్టాయంటే పరీక్ష మొదటి ప్రయత్నంలో పాస్ అవ్వకపోతే భవిష్యత్తు మొత్తం పాడవుతుంది. ఆఫీస్లో అతని బాస్గా అతను పరీక్ష పాస్ అయ్యేటట్లు చూసే బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు మీ బాధ్యతను మర్చిపోకండి. అది చెప్దామని పిలిచాను. విస్తుపోతూ చూసింది మృదుల. ఇవాళ మొదటిసారి అతనిని లంచ్కి పిలిస్తే ఎంత లెక్చర్ ఇస్తున్నాడో. కొంచెం నవ్వు కొంచెం కోపము వచ్చింది. మొదటిసారి అతనితో కాసేపు మాట్లాడాను సార్. నాకు మాత్రం బాధ్యత తెలియదా అంది మృదుల. అవును, ఏదో కొత్త ఐటెం చేసి తీసుకొచ్చావట కదా. ఏం, అదేదో నాకు కూడా రుచి చూపించవచ్చు కదా. ఎవరూ తమ మాటలు వినడం లేదని నిశ్చయించుకున్నాక ఏకవచనంలో సంబోధిస్తూ కాస్త నిష్ఠూరంగా అన్నాడు. ఆ ఐటెం మీ ఆవిడ దగ్గర నేర్చుకున్నదే సారు. చామదుంపల రొట్టెలు పక్కున నవ్వుతూ అంది మృదుల. చామదుంపల రొట్టెలా? తిని విసుగొస్తోంది అన్నాడు కశ్యప్ అదోలా మొహం పెట్టి.
సరిగ్గా అప్పుడే చేతిలో ఫైల్తో రమణ అక్కడికి రావడంతో, ఓకే మృదుల, పని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, మీరింక వెళ్ళవచ్చు అన్నాడు గంభీరంగా మొహం పెట్టి. చెప్పినట్లుగానే మర్నాడే పుస్తకాలు తెచ్చేశాడు కశ్యప్. ఆదిత్యను తన ఛాంబర్కి పిలిచి తాను పెద్ద క్యారీ బ్యాగ్లో తెచ్చిన 8 పుస్తకాలు అతనికి అందించాడు. ఒక్కొక్క సబ్జెక్టుకి 2 పుస్తకాలు, అన్నీ గొప్ప గొప్ప ఆథర్స్ రాసినవే. అవన్నీ చూస్తుంటే ఆదిత్య మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి నేను పరీక్షలు అయ్యేదాకా ఉంచుకోవచ్చా? నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు. ఇన్నాళ్లకి ఈ పుస్తకాలకి కాస్త సార్థకత దొరికింది నవ్వుతూ అన్నాడు కశ్యప్. ఓకే సార్, నేను వెళ్ళి పని చూసుకుంటాను అన్నాడు ఆదిత్య. నేను నిన్న చెప్పింది గుర్తుందిగా, కంప్యూటర్ మీద కబుర్ల మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. గుడ్ లక్ అన్నాడు కశ్యప్. మీ ఆదిత్యకి పుస్తకాలు ఇచ్చేశారా? రాత్రి కశ్యప్కి అన్నం వడ్డిస్తూ అడిగింది దీపిక. చాలా సరదా పడ్డాడు. ఏమని చెప్పారు? కుతూహలంగా అడిగింది దీపిక. మా చుట్టాలబ్బాయి ఒకడు పుస్తకాలు కొన్నాడు, చదవడం లేదు, వేస్ట్గా పడున్నాయి, అందుకే నీకు ఇస్తున్నాను అని చెప్పాను. మీరు భలేవారు. అందరూ ఇంత పిసరు పనిని అంత చేసి అన్ని సోషల్ మీడియాల్లోనూ టామ్ కొట్టుకుంటారు. మీరేమిటి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొనిచ్చి ఎవరివో అని చెప్పారు నవ్వుతూ అంది దీపిక. ఇదంతా నీ మీద ప్రేమతోనే భార్యమని. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. భార్య బుగ్గ మీద చిటిక వేస్తూ అన్నాడు కశ్యప్. మర్నాడు లంచ్ అవర్లో తన లంచ్ బాక్స్ తీసి టేబుల్ మీద పెట్టుకొని కూడా వెంటనే తెరవకుండా ఏదో పనున్నట్లు కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ కూర్చున్నాడు ఆదిత్య. నిన్న మధ్యాహ్నం మృదుల టేబుల్ దగ్గర గడిపిన ఆ గంట సమయము, నిన్న రాత్రల్లా, ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుండి కూడా మనసులో అరవిడిసిన సన్నజాజుల పరిమళాలు నింపుతూనే ఉంది. మనసంతా ఏదో హాయి అయిన భావన నింపుతూనే ఉంది. ఈరోజు కూడా నిన్నట్లాగే మృదుల తనని లంచ్కి ఆహ్వానిస్తుందేమోనని ఎదురు చూడసాగాడు. ఇవాళ ఆమె కోసమని పొద్దున్న తాను స్వయంగా రవ కేసరి తయారు చేసి తీసుకొచ్చాడు. కానీ ఆమె అతనిని పిలిచే సూచనలు ఏమాత్రం కనపడలేదు. ఆదిత్య మనస్సు నిరాశతో నిండిపోయింది. ఆదిత్య జాగాలో మరొక అబ్బాయి ఉంటే క్రితం రోజు మృదుల ఇచ్చిన చనువు ఉపయోగించుకొని, మృదుల గారు, నిన్న మీకు మజ్జిగన్నం పెట్టానని ఇవాళ రవ్వ కేసరి చేసి తీసుకొచ్చాను, తిని ఎలా ఉందో చెప్పండి అంటూ చనువుగా వచ్చేసేవాడు. కానీ అతను ఆదిత్య. సౌజన్య తన లంచ్ బాక్స్ తీసుకుని మృదుల సీటు దగ్గరకు వచ్చింది. మృదుల కూడా తన హ్యాండ్ బ్యాగ్లోంచి లంచ్ బాక్స్ తీసింది. ఆదిత్య సీటు వైపు ఓరగా చూసింది. అతను కంప్యూటర్ స్క్రీన్ వైపే దీక్షగా చూస్తూ కనిపించాడు. నిన్నటి రోజు కశ్యప్ తన గదిలోకి పిలిచి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అతన్ని పిలుద్దాం అనుకున్న ఉద్దేశం మార్చుకుంది. సౌజు, పద, ఇవాళ మన డబ్బాల్లోని లంచ్ వద్దులే, ఆఫీస్ క్యాంటీన్కి కూడా వద్దు, బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం, నీతో కాస్త మాట్లాడాలి అంది చిన్న స్వరంతో. సౌజన్య ఆశ్చర్యంగా చూసింది. సరే పద అంది. ఇద్దరూ తమ డబ్బాలను మళ్ళా బ్యాగుల్లో పెట్టేసుకుని బ్యాగుల్ని భుజాలకు తగిలించుకొని లేచారు. వాళ్ళిద్దరూ బ్యాగులు భుజాలకు తగిలించుకొని బయటకు వెళ్లడం కంటి చివర్ల నుండి చూసిన ఆదిత్య నిరాశతో నిట్టూర్చాడు. రెస్టారెంట్లో మసాలా దోశకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మృదుల సౌజన్యతో అంది. సౌజు, మీది లవ్ మ్యారేజ్ కదా, మనం ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు మన ఊహలు అవతలి వారి గురించి ఎలా ఉంటాయే? ఇది అడగడానికే నన్ను ఇక్కడి దాకా పిలిచావా అంటూ నవ్వింది సౌజన్య. అబ్బా, వెటకారం చేయక చెప్దు అంది మృదుల బుంగమూతి పెట్టి. సరే చెప్తున్నా విను. వాళ్ల మొహం మనసులో మెదిలినప్పుడల్లా గుండె జల్లుమంటుంది. మొదట్లో వాళ్ళ చెయ్యి పట్టుకొని అలా నడుస్తున్నట్లు, ఆ తర్వాత వాళ్ళ ఒళ్ళో తలపెట్టుకొని కబుర్లు చెబుతున్నట్లు, ఇంకా కొన్నాళ్ళు పోయాక వాళ్ళను హత్తుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నట్లు. స్టాప్. ఒక 16 ఏళ్ల అమ్మాయి మరొక 16 ఏళ్ల అమ్మాయికి చెప్పినట్లు చెప్తున్నావు. మనిద్దరం 25 ఏళ్లు దాటిన వాళ్ళం. నువ్వు చెప్పినవన్నీ ఆపోజిట్ సెక్స్ పట్ల కలిగే ఆకర్షణలు. ఒక అమ్మాయి అబ్బాయి కొన్నాళ్ళు సన్నిహితంగా మెలిగిన తర్వాత అవతలి వారిలో కొన్నైనా నచ్చిన విషయాలు ఉంటే కలిగే సహజమైన ప్రక్రియ. అవునే, నువ్వు చెప్పింది కరెక్టే అంది సౌజన్య నవ్వుతూ. మరి ఇతని సహచర్యంలో నాకు రక్షణ ఉంటుంది, ఈమైతే నా ఇల్లు బాగా చూసుకోగలదు లాంటి ఆలోచనలలో ఒక వ్యాపార ధోరణి ఉందేమో అనిపిస్తుంది మృదుల అంది నవ్వుతూ. పర్వాలేదు చెప్పు, నీకెవరి మీదైనా
ఎవరి మీదైనా ఏమిట్లే నా మొహం, ఆదిత్య మీద ఎటువంటి భావం కలుగుతోంది? ఆసక్తిగా అడిగింది సౌజన్య. ఇన్నాళ్ళు జీవన సహచరుడి గురించి ఊహించుకున్నప్పుడు ఎన్నెన్నో కలలు మనసులో మెదిలేవి. కానీ అందులో నా జీవన సహచరుడుగా ఊహించుకున్న వ్యక్తికి ఒక రూపం ఉండేది కాదు. ఒక మగాడి రూపం అంతే. ఆ రూపంలో ఒక స్పష్టత లేదు. కానీ ఆదిత్యతో పరిచయం అయ్యాక క్రమక్రమంగా చిత్రకారుడు వేసిన ఒక బొమ్మ మెల్లమెల్లగా రూపు సంతరించుకున్నట్లు కలలోని సహచరుడిలో అతడి రూపం క్రమక్రమంగా రూపుదిద్దుకుంటోంది. టేబుల్ వైపు చూస్తూ మెల్లిగా అంది మృదుల. మరి అదే ప్రేమంటే, చిరునవ్వుతో అంది సౌజన్య. అంతేనంటావా? నా ఊహల్లో ఏమీ వ్యాపార ధోరణి లేదు కదూ? ఆశగా అడిగింది మృదుల. ఊహూ, లేదు, అస్సలు లేదు. అయితే ఈ విషయం ఇప్పుడే అతనికి చెప్పలేను. మరో 2 నెలల్లో అతని పరీక్షలున్నాయి. అతని మనసు చెదిరిందంటే అతని పరీక్షలు దెబ్బతింటాయి. అతను నన్ను ఒప్పుకోకపోని అతని కెరీర్ మాత్రం కొంచెమైనా పాడవడం నాకు ఇష్టం లేదు, స్పష్టంగా అంది మృదుల. నీ ఆలోచన బాగుంది మృదు, కానీ మన బాస్ ఈ పెళ్లికి అంగీకరిస్తాడంటావా? కొంటెగా నవ్వుతూ అడిగింది సౌజన్య. మృదుల చిరుకోపంగా చూసి అంది. అంగీకరించకపోవడానికి ఆదిత్యకు ఏం తక్కువ? డబ్బు తక్కువ. బహుశా అదే అభ్యంతరం అవుతుందేమో కవ్విస్తున్నట్లు చూస్తూ అంది సౌజన్య. చెస్, ఆయన అలా ఆలోచించే మనిషి కాదు, నవ్వుతూ అంది మృదుల. అతని పరీక్షలు అయ్యేదాకా ఆగి ఆ తర్వాత ఆదిత్యకి నీ మనసులో ఉద్దేశం చెప్పేయి. అన్నట్లు ఈ పరీక్షల తర్వాత అతను మరో గ్రూపుకి 6 నెలల తర్వాత మళ్ళా పరీక్ష రాయాలి కదా? అడిగింది సౌజన్య. CA ఫైనల్ 2 గ్రూపులు అతను ఒక్కసారి రాస్తున్నాడు. బాప్రే, 2 ఒక్కసారి రాస్తున్నాడా? ఒక్కొక్క గ్రూపు వేరువేరుగా రాసిన వాళ్లే 4-5 అటెంప్ట్లు తీసుకుంటారు. ఇలా 2 ఒకేసారి రాసి మొదటి ప్రయత్నంలోనే పాస్ అయిపోతే ఇంకా అతనికి తిరుగు ఉండదు, ఆశ్చర్యంగా అంది సౌజన్య. నిన్న లంచ్ అవర్ తర్వాత మన బాస్ పిలిచి అతన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పినప్పుడు నాకు కాస్త కోపం వచ్చింది. కానీ మళ్ళా ఆలోచిస్తే అతను చెప్పింది నిజమే కదా అనిపించింది. ఈ 2 నెలలు నన్ను నేను కంట్రోల్ చేసుకుని కాస్త దూరంగా ఉంటాను, అంది మృదుల ఆలోచిస్తూ. 2 నెలల తర్వాత నీ కలలు నిజమయ్యే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మృదుల చెయ్యి అందుకుని ఊపుతూ అంది సౌజన్య. మృదుల నవ్వింది. మొదటిసారిగా ఆ నవ్వులో ఒక చిరు సిగ్గు కనిపించింది సౌజన్యకి. ఆ రోజు రాత్రి తన బీరువాలో బట్టల అడుగున దాచిన డైరీ బయటకు తీశాడు ఆదిత్య. అది పేరుకే డైరీ, కానీ రోజూ అలవాటుగా అందులో ఏమీ వ్రాయడు ఆదిత్య. ఆ డైరీ తాను 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయినప్పుడు తన తల్లి వంట పని చేసే ఇంటి యజమాని సంతోషంగా ఇచ్చిన బహుమతి. ఇప్పటిదాకా అందులో 10-12 పేజీలు రాశాడు అంతే. తాను ఆఖరుసారి దాంట్లో ఏన్నార్థం క్రితం తన చెల్లి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన రోజు రాసుకున్నాడు. ఉయ్యాల లూపిన పాపాయి పల్లకి ఎక్కి వెళ్ళిపోయింది. నా మనసులోని ఆనందంలో చెల్లి మిగిల్చిన ఒంటరితనపు శూన్యం కలిసిపోయి కంట్లో నీళ్లు బయటికి వద్దా అని అక్కడే ఆగిపోయాయి. అవి తాను ఆ రోజు రాసుకున్న పంక్తులు. మళ్ళా ఇన్నాళ్లకు తనకు ఆ డైరీ అవసరం పడింది. అసలు నేనేమిటో నాకే అర్థమవుతోందా అనిపిస్తోంది ఒక్కోసారి. లేకపోతే నా ఆశలేమిటి, ఆశయాలేమిటి? చదువులో ఆకాశానికి ఎగిరిపోదాం అనుకున్నాను. సంపాదించిన డబ్బుతో నలుగురికి తిండి పెడుతూ ఆ డబ్బుకి సార్థకత తెద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడేమిటి? నా మనసు నా మాట వినను అంటోందేమిటి? ఆమెను చూస్తున్నప్పుడు, ఆమె గురించి తలుచుకుంటున్నప్పుడు మనసులో ఆ అలజడి ఏమిటి? మృదుల అన్న పేరే నాలో కలకలం ఎందుకు లేపుతోంది? నిరంతరం ఆమె కలలోకి రావడంలో నా తప్పు ఎంత ఉంది? అసలు ఆమెెక్కడా, నేనెక్కడా? ఆమె గురించి కలలు కనేంత అర్హతైనా నాకుందా? కలలు కనడానికి కూడా అర్హతలు అక్కర్లేదేమో. కానీ ఆ కలలు జీవితాశయాలను నాశనం చేస్తుంటే మాత్రం కాస్త ఆలోచించాలేమో. దేవుడా, నా మనసుని నేను నియంత్రించుకునే శక్తి నాకయ్యి. నేను నా ఆశయాల దారి నుండి పక్కదారి పట్టినప్పుడల్లా నువ్వే నన్ను హెచ్చరించి దారి తప్పకుండా చూడు. ఇదే నా ప్రార్థన. డైరీలో తాను రాయదలుచుకున్నది రాశాక ఆదిత్యకి కాస్త నిశ్చింతగా అనిపించింది. ఇవాళ నుండి మనసును దారి తప్పనీయకూడదు, అందని పళ్ళ కోసం అర్రులు చాచకూడదు దృఢంగా అనుకున్నాడు. ఆ తర్వాత పుస్తకం తీశాడు, చదవడం మొదలెట్టాడు. ఆ చదువులో కసి ఉంది, పట్టుదల ఉంది, శ్రద్ధ ఉంది.
ఆ తర్వాత నుండి మృదుల ఆదిత్యల మధ్య సంభాషణ ఆఫీసు పనులకే పరిమితం అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ అవర్లో కూడా పుస్తకం పక్కన పెట్టుకొని అది చదువుతూనే భోజనం చేస్తున్నాడు ఆదిత్య. అతని పరీక్షలు అయిపోయే రోజు కోసం ఎదురు చూస్తోంది మృదుల. పరీక్షలు తప్ప మరొక దాని గురించి ఆలోచించడం లేదు ఆదిత్య. 2 నెలలు గడిచిపోయాయి. ఆదిత్య పరీక్షలు అయిపోయాయి. పరీక్షల గురించి కేవలం 2 వారాలు మాత్రం సెలవు తీసుకున్నాడు ఆదిత్య. సెలవు తర్వాత ఆఫీస్లోకి అడుగుపెట్టిన ఆదిత్యకు లేత సముద్రం నీలం చీరలో పొడుగ్గా అల్లిన జడతో కనిపించిన మృదుల తాను ఆఫీస్లో చేరిన మొదటి రోజు ఆమెను చీరలో చూశాడు. మళ్ళా ఈరోజు చూస్తున్నాడు. మొదటి రోజు ఆమెను చూసినప్పుడు ఏదో బెరుకుగా అనిపించింది. ఈరోజు ఆమెను చూస్తుంటే ఆమె కట్టుకున్న సముద్ర నీలం చీర ఒక ఉప్పెనలా తనను ముంచేసి తనలోకి లాక్కుంటున్న భావనతో ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది. హాయ్ ఆదిత్య, వెల్కమ్ బ్యాక్ అంది మృదుల చిరునవ్వుతో. వెల్కమ్ బ్యాక్ అన్నారు చాలామంది. అందరికీ చిరునవ్వుతో చెయ్యి ఊపాడు ఆదిత్య. పరీక్షలు ఎలా రాశారు? అతని సీటు దగ్గరికి వచ్చి చిరునవ్వుతో అడిగింది మృదుల. బాగానే రాశాను, ఆ పైన ఆ పైవాడి దయ అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో. చాలా రోజుల తర్వాత మళ్ళా మృదుల ఆఫీసు విషయం గాక అలా తన గురించి అడుగుతుంటే ఒక హాయైన భావన అతనిని చుట్టుముట్టింది. నో ఆదిత్య, అదుపు తప్పకు తనంతానే హెచ్చరించుకున్నాడు. ఇవాళ మీరు లంచ్ బాక్స్ తెచ్చుకున్నారా? అడిగింది మృదుల. తెచ్చుకున్నాను, సాంబార్ అన్నం. వెరీ గుడ్, నేను పూరీ కూర తెచ్చాను. ఇవాళ మీరు లంచ్ మాతో కలిసి చేయాలి అంది మృదుల. మీతోనా? అంటే మీతోనూ సౌజన్య గారితోనూనా? ఆవిడెక్కడా కనపడరేం అన్నాడు చుట్టూ చూస్తూ. ఆమె వారం రోజులు సెలవు పెట్టి ఊరికెళ్ళింది. మాతో అంటే నాతోనూ మన బాస్ కశ్యప్ గారితోనూ కలిసి వారగా చూస్తూ అంది. ఉలిక్కిపడ్డాడు. మన బాస్తో కలిసి లంచా? నమ్మలేనట్లు అడిగాడు. అదేంటి అలా ఉలిక్కి పెడుతున్నారు? ఆయన మనిషి కాదా ఏమిటి? అయ్యో, నేనలా ఎందుకనుకుంటానండి. ఆయన ఇచ్చిన పుస్తకాలు తిరిగి ఇచ్చేయాలని ఆఫీస్కి ఇవాళ తెచ్చాను కూడాను. చేతిలో ఆ పుస్తకాలు ఉండడం వలన చదవడం చాలా సులభం అయిపోయింది. అందుకు నేను ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కలిసి భోజనం చేయడం అంటే కాస్త జంకుగా ఉంది నసుగుతూ అన్నాడు. అసలు ఇలా బాస్తో కలిసి భోజనం చేయడమన్న ఆలోచన మృదులదో బాస్దో అర్థం కాలేదు. మీరు పరీక్షలు ఎలా రాశారో ఆ విషయాలన్నీ ఆయన మీతో లంచ్ అవర్లో మాట్లాడతాను అన్నారు. అందుకే ఈ పిలుపు అంది. ఒక పని చేస్తాను, లంచ్ అవర్ మొదలవగానే పుస్తకాలు తీసుకొని ఆయన గదికి వెళ్ళి పుస్తకాలు ఇచ్చేసి పరీక్షల గురించి కూడా చెప్పేస్తాను. ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆ విషయమే ఆయనతో చెప్తాను. ప్లీజ్ ఈ లంచ్ విషయం మాత్రం వదిలేయండి బ్రతిమాలుతూ అన్నాడు ఆదిత్య. మృదుల మొహంలో నిరాశ కనిపించింది. కశ్యప్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు మేడం, రమణ వచ్చి చెప్పాడు. వస్తున్నా పదా అంటూ మృదుల కశ్యప్ రూమ్ వైపు నడిచింది. మృదుల అలా వెళ్ళగానే ఆదిత్య మనసులో చిన్న భయం మొదలైంది. లంచ్ అవర్లో రానని చెప్పడం వలన బాస్కి కోపం రాదు కదా అనుకున్నాడు భయంగా. పర్వాలేదులే, పుస్తకాలు ఇవ్వడానికి ఆయన గదికి వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని ఏదో ఒకలా కవర్ చేస్తాను అనుకున్నాడు. 10 నిమిషాల తర్వాత మృదుల కశ్యప్ రూమ్లోంచి బయటకొచ్చి తిన్నగా ఆదిత్య సీటు దగ్గరికి నడిచింది. కలిసి భోజనం చేయలేనందుకు కశ్యప్ సార్ ఏమీ అనుకోలేదులేండి. కశ్యప్ సార్ అన్నారు, ఆ పుస్తకాలు ఏవో ఆ పుస్తకం ఓనర్కే స్వయంగా ఇచ్చేస్తే బాగుంటుందేమోనని. సాయంత్రం మీరు నాతో కలిసి రండి, మీకు ఆయన ఇల్లు చూపెడతాను. వాళ్ళు నాకు కావలసిన వాళ్లేలేండి. అవును సుమా, నాకు ఈ ఊహ ఎందుకు రాలేదో. కశ్యప్ సార్ చెప్పింది కరెక్ట్గా ఉంది. సాయంత్రం మీతో కలిసి వచ్చి పుస్తకాలు ఓనర్కే ఇచ్చేసి కృతజ్ఞతలు చెప్తాను అన్నాడు ఆదిత్య. కశ్యప్కి కోపం రానందుకు అతనికి నిశ్చింతగా అనిపించింది. సాయంత్రం ఆఫీస్ అయిపోగానే మృదుల తన కొత్త స్కూటీని ఆదిత్య తాను ఈ ఉద్యోగంలో చేరాక కొన్న సెకండ్ హ్యాండ్ బజాజ్ బండిని బయటకు తీశారు. మరి కాసేపట్లోనే బయటకు వచ్చిన కశ్యప్, మీరిద్దరూ నా కారులో వచ్చేయకూడదు, నేను ఒక్కడనే వెళ్తున్నాను అన్నాడు. వద్దు సార్, మళ్ళా తిరుగుదలలో నా బండి తీసుకోవడానికి ఇక్కడి దాకా రావాలి. నా బండి మీద వచ్చేస్తాలేండి అన్నాడు ఆదిత్య. సరే, నా కార్ని ఫాలో అవుతూ వెనకే రండి అన్నాడు కశ్యప్ కారులో కూర్చుంటూ. సార్, ఆ పుస్తకాలు ఇచ్చిన ఆయన ఇంటి లొకేషన్ చెప్తే నేను వెళ్ళిపోతాను. మళ్ళా మీకు ఇబ్బంది ఎందుకు అన్నాడు ఆదిత్య మొహమాటంగా. ఇబ్బంది ఏమీ లేదు ఆదిత్య, దారిలోనే మా ఇల్లు. మా ఇంట్లో కాసేపు కూర్చొని వెళ్దురు గాని.
మృదుల కూడా వస్తోంది అన్నాడు కశ్యప్ కారు స్టార్ట్ చేస్తూ. గతుక్కుమన్నాడు ఆదిత్య. బాస్ ఇంటికి వెళ్ళాలంటే కాస్త బిడియంగా అనిపించింది. కానీ రాను అనేస్తే బాగుండదు. మధ్యాహ్నం లంచ్ కూడా కలిసి చేయలేదు అనుకున్నాడు ఆదిత్య. కశ్యప్ కారు కదిలింది. వెనకే మృదుల స్కూటీ, ఆ వెనక ఆదిత్య బండి. ఓ 10 కిలోమీటర్లు వెళ్ళాక కారు హైవే వదిలేసి పక్క రోడ్డు పట్టింది. మరో 5 కిలోమీటర్ల తర్వాత ఒక చక్కని గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించింది. పాలపిట్ట రంగుకి కాచురంగు అంచులతో 4 బిల్డింగులు ప్రహారీ గోడల మధ్య హుందాగా నిల్చుని ఉన్నాయి. కశ్యప్ తన కారుని 2వ బిల్డింగ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. కశ్యప్ కారు పార్క్ చేసి వచ్చే లోపల మృదుల లిఫ్ట్ దగ్గరికి నడిచి రండి అంది ఆదిత్యతో. మృదులకి ఈ బిల్డింగ్ బాగా తెలిసినట్లుంది. చకచకా వెళ్ళిపోతోంది అనుకున్నాడు ఆదిత్య ఆశ్చర్యంగా. కశ్యప్ లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి లిఫ్ట్ తలుపు తెరుచుకుంది. ముగ్గురు 4వ అంతస్తులో లిఫ్ట్లోంచి బయటకు వచ్చేసరికి లిఫ్ట్ ఎదురుగా ఉన్న ఫ్లాట్ తలుపు తీసి ఉంచి దాని ముందు ఒక 35-40 ఏళ్ల ఆవిడ, ఒక 55 ఏళ్ల ఆవిడ నిల్చొని వీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. హాయ్ అక్క అంటూ మృదుల వెళ్ళి ఆ చిన్న ఆవిడను కౌగిలించుకుంది. రండి, వీళ్లను పరిచయం చేస్తాను. ఈమె మా అక్క దీపిక, ఈవిడ మా అమ్మ సుశీల అంది ఇద్దరినీ పరిచయం చేస్తూ. ఆదిత్య విస్తుపోయాడు. మృదుల అమ్మ అక్క ఇక్కడ బాస్ ఇంట్లో ఎందుకున్నారో అర్థం కాలేదు. వీళ్ళందరూ చుట్టాలేమో అనుకున్నాడు. మృదుల భుజం మీదుగా ఆదిత్యని చూసిన దీపిక బాగున్నాడు అంటూ మృదుల చెవిలో గుసగుసలాడింది. నేను మృదుల బావని, అంటే మృదుల అక్కకు భర్తని అంటూ తనంతాను పరిచయం చేసుకుని పెద్దగా నవ్వాడు కశ్యప్. బిత్తరపోయాడు ఆదిత్య. అంటే తమ బాస్ కశ్యప్ మృదులకు బావా? ఇన్నాళ్ళు తన దగ్గర ఎంత గోప్యంగా ఉంచింది. ఆఫీసులో కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు. నిర్ఘాంతపోతూ అనుకున్నాడు ఆదిత్య. తర్వాత తీరిగ్గా నిర్ఘాంతపోదురు గాని ముందు లోపలికి పదండి అన్నాడు కశ్యప్ చనువుగా. రండి ఆదిత్య. దీపిక కూడా ఎన్నాళ్ళ నుండో తెలిసిన మనిషిలా ఆదిత్యను లోపలికి పిలిచింది ఆప్యాయంగా. కశ్యప్ వచ్చి ఇంకా అలాగే కర్రలా నిల్చున్న ఆదిత్య భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకెళ్లాడు. ఆదిత్య, కాఫీ తాగుతారా? ఫ్రూట్ జ్యూసా? అడిగింది మృదుల కాస్త సిగ్గుగా. మొదటిసారిగా ఆమెలో ఒక స్త్రీని చూసిన ఆదిత్య గుండె ఒక క్షణం కొట్టుకోవడం ఆగి రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలెట్టింది. ఏమీ వద్దు, ఈ పుస్తకాల ఓనర్ ఇల్లు ఎక్కడో చెప్తే వెళ్ళి ఇచ్చేసి వస్తాను అన్నాడు కాస్త మొహమాటంగా. పుస్తకాల ఓనర్ ఇల్లు ఇదే అన్నాడు కశ్యప్ మళ్ళా పెద్దగా నవ్వుతూ. కానీ ఎవరో సీఏ చదువుతూ మానేశారని, అతని పుస్తకాలు ఇస్తున్నానని అన్నారు సందేహంగా అన్నాడు ఆదిత్య. అలా చెప్పకపోతే నువ్వు తీసుకోవు అని అలా చెప్పానన్నమాట. ఓ సారీ, మిమ్మల్ని మర్చిపోయి ఏకవచనంలో సంబోధించేశాను అన్నాడు కశ్యప్. పర్వాలేదు సార్, కానీ నాకేమిటో అంతా అయోమయంగా ఉంది అన్నాడు ఆదిత్య చుట్టూ చూస్తూ. అయోమయంగా ఉండడం సహజమేలే, అందుకే కాఫీ కానీ జ్యూస్ కానీ తాగమన్నది. కాఫీ అయితే మా ఆవిడ బ్రహ్మాండంగా చేస్తుంది. ఫ్రూట్ జ్యూస్ చేయడంలో మృదుల ఎక్స్పర్ట్. ఏది కావాలో త్వరగా చెప్పేయండి. ఫ్రూట్ జ్యూస్ అన్నాడు ఆదిత్య. దీపిక మృదుల ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. మృదుల లోపలికి నడిచింది. మృదుల నా మరదలే అన్న విషయం ఇన్నాళ్ళు నీకెందుకు చెప్పలేదో అని ఆలోచిస్తున్నావు కదూ? నీకే కాదు, ఆఫీస్లో ఎవరికీ ఈ విషయం తెలియదు. ఇప్పటికైనా నీకు చెప్పకపోదుము, కానీ మృదుల తన అభిప్రాయం చెప్పాక నీకు చెప్పక తప్పలేదు అన్నాడు కశ్యప్. మృదుల మేడం ఏం చెప్పారు సార్? ఆసక్తిగా అడిగాడు ఆదిత్య. అప్పుడే లోపల నుండి జ్యూస్ గ్లాసులతో అక్కడికి వచ్చింది మృదుల. ముందు ఇది తాగండి, ఒక్కొక్క విషయం చెప్తాను అన్నాడు కశ్యప్. మృదుల ఒక గ్లాసు ఆదిత్యకు అందించింది. ఇది ఏం జ్యూసో చెప్పుకొని చూద్దాం అంది నవ్వుతూ. గోల్డ్ స్పాట్ లాగో ఫ్యాంటా లాగో గాలిబుడగలు వస్తూ ఉంది. అలాగని పూర్తిగా కమలాపండు రుచి కూడా లేదు. కొత్త రకంగా అద్భుతంగా ఉంది. చెప్పుకోలేకపోతున్నాను అన్నాడు ఆదిత్య బిక్కమొహం పెట్టి. మృదుల మృదువుగా నవ్వింది. మామిడి పళ్ళ రసం, కమలాపళ్ళ రసం కలిపి అందులో కాసింత పంచదార, కాసింత సోడా కలిపాను. మామిడి పళ్ళ రసం ఈ సీజన్లో ఎక్కడిది అడిగాడు ఆదిత్య. టిండ్ ఆల్ఫాన్సో, మ్యాంగో పల్ప్ అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది నవ్వుతూ చెప్పింది మృదుల. కొత్త రకంగా చాలా బాగుంది. మీరు రెసిపీ చెప్పేశారుగా, నేను చేసేయగలను. ఈ టిండ్ మ్యాంగో పల్ప్ ఏ దుకాణంలో దొరుకుతుందో చెప్పండి, ఇంటికి వెళ్తూ కొని పట్టుకెళ్తాను అన్నాడు ఆదిత్య ఉత్సాహంగా.
ఆయన ఏది తిన్నా ఆ పదార్థం మరొకరికి పెట్టాలి అన్న నియమం గురించి నీకు చెప్పానుగా బావా అంది మృదుల నవ్వుతూ కశ్యప్తో. అవునవును అర్థమైంది అన్నాడు కశ్యప్. ఏ మృదుల, అన్ని విషయాలు నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అందరం కలిసి చెప్దామా? పాపం ఆదిత్య ఎక్కువసేపు ఈ సస్పెన్స్ తట్టుకోలేరేమో అన్నాడు కశ్యప్. అందరం కలిసి చెప్దాం బావా. అప్పుడైతే ఒకరు మర్చిపోయిన విషయాలను మరొకరు చెప్పవచ్చు. కానీ అందరం చెప్పవలసినవన్నీ చెప్పేశాక నేను మాత్రమే చెప్పవలసిన విషయాలు ఉంటే అలా బాల్కనీలోకి తీసుకెళ్ళి చెప్తాను కాస్త సిగ్గుగా అంది మృదుల. దీపిక మృదుల వైపు చూస్తూ కొంటెగా నవ్వింది. నీకు ఆ అవకాశం ఇస్తాంలే అంది. సరే నేను మొదలెడతాను. ఆదిత్య, మీ నాన్నగారు మీ చిన్నప్పుడు పోయినట్లే మా నాన్నగారు కూడా నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు పోయారు. అయితే మా అమ్మ అప్పటికే గ్రాడ్యుయేషన్ చేసి ఉండడం వలన అమ్మకి నాన్న పనిచేస్తున్న ఆఫీస్లో కాస్త మంచి ఉద్యోగమే దొరికింది. నాకు అక్కకి 12 ఏళ్లు తేడా. నాన్న పోయే నాటికి అక్కకి పెళ్ళయి ఒక బాబు కూడా. అయ్యో, మీకు కూడా తండ్రి లేరా? ఎలా పోయారు మేడం మీ నాన్నగారు? బాధగా అన్నాడు ఆదిత్య. మా నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఆఖరి స్టేజ్ దాకా తెలుసుకోలేకపోయారు అంది దీపిక బాధగా. కశ్యప్ అందుకొని చెప్పసాగాడు. మా మామగారు ఇంకా తాను ఎక్కువ రోజులు బతకనని తెలిసాక నన్ను పిలిచి చెప్పారు. నాయనా, నాకిద్దరూ కూతుర్లే. నాకు కొడుకైనా అల్లుడివైనా నువ్వే అనుకున్నాను ఇన్నాళ్ళు. నేను ఇంకా ఎక్కువ కాలం జీవించను. ఇంకా ఇప్పుడు నువ్వు మా మృదులకి తండ్రిగా కూడా మారాలి. యవ్వనంలోకి అడుగు పెడుతున్న నా కూతురు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన వెంటనే మీద పడడానికి ఎన్నో తోడేళ్ళు సిద్ధంగా ఉంటాయి. తనకి ఒక జీవన సహచరుడు దొరకడానికి ఇంకా చాలా ఏళ్ల సమయం ఉంది. ఇంట్లో మంచి చెడ్డ చెప్తూ తనని తీర్చిదిద్దగల సామర్థ్యం మీ అత్తగారికి ఉంది. కానీ చదువుకని ఉద్యోగానికని బయటకు వెళ్ళినప్పుడు ఆ తోడేళ్ల బారి నుండి నా చిట్టి తల్లిని కాపాడవలసిన బాధ్యత మాత్రం నీదే. మామగారు అలా చెప్పగానే నాకు మా మృదుల నిజంగానే చాలా చిన్నపిల్లలా ఒక కూతురిలా కనిపించడం మొదలెట్టింది. మృదుల అందుకొని చెప్పసాగింది. మా బావకి మా నాన్న ఒక బాధ్యత అప్పచెప్పడం కాదు గాని నాన్న పోయాక ఆయన నాన్నగారి మాటను తూచా తప్పకుండా పాటించడం మొదలెట్టాడు. ఇంకా చెప్పాలంటే నాన్నకన్నా చాదస్తం ఒక పాలు ఎక్కువే చూపించాడు. మా నాన్నైతే ఓ స్నేహితురాలి ఇంటికి వెళ్తాను అంటే వెంటనే వెళ్ళమనేవారు. కానీ మా బావ మాత్రం ఆ స్నేహితురాలి గురించి 10 ప్రశ్నలు వేసి కానీ పంపేవాడు కాదు. ఎప్పుడూ వినని పేరైతే తాను స్వయంగా వచ్చి దిగబెట్టేవాడు అంటూ నవ్వింది మృదుల. అవును మరి, మీ నాన్నకైతే సొంత కూతురు కాబట్టి ఏమైనా అయితే ఒకరికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ నాకు అలా కాదు కదా. ఏమైనా అయితే సొంత చెల్లెలైతే అలా చేస్తాడా అని నన్ననరు. ఎవరిదాకానో ఎందుకు, ఆ పైలోకంలో ఉన్న మా మామగారికే కోపం రావచ్చు కదా పెద్దగా నవ్వుతూ అన్నాడు కశ్యప్. ఒక్క ప్రశ్న సార్, మీరందరూ కలిసి ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంటున్నారా అడిగాడు ఆదిత్య. దానికి మృదుల తల్లి సుశీల జవాబు చెప్పింది. ఒక 5-6 ఏళ్ళు కశ్యప్, దీపిక మా ఇద్దరినీ తమ దగ్గరే ఉంచుకున్నారు బాబు. నేను ఆఫీస్లో డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి పాస్ అవ్వడానికి మా అల్లుడు కశ్యప్ ప్రోద్బలం ఎంతైనా ఉంది. నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. నేను జీతంలో దాచుకున్న డబ్బు, ఆయన పోయినప్పుడు వచ్చిన డబ్బులు కలిపి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇల్లు తీసుకున్నాను. నాతో బాటే మా దీపు వాళ్ళు కూడా తాము దాచుకున్న డబ్బు మరికొంత లోన్ కలిపి ఇక్కడే మరొక ఇల్లు తీసుకున్నారు. మా ఇల్లు ఈ పక్క బిల్డింగ్లోనే ఉంది. ఆదిత్య కశ్యప్ వైపు ఆరాధనగా చూశాడు. కశ్యప్ చెప్పడం మొదలెట్టాడు. బీకామ్ తర్వాత ఎంకామ్ పూర్తి చేసి వాటితో బాటే సీఏ ఫైనల్ కూడా పాస్ అయ్యి మృదుల నేను పనిచేస్తున్న ఆఫీస్లోనే ఉద్యోగం సంపాదించుకుంది. కానీ మా ఇద్దరికీ బంధుత్వం ఉన్న విషయం ఆఫీస్లో ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేకపోయింది, తనకు ఇష్టం లేకపోయింది. తాను తన సొంత క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగం సంపాదించుకుంది. తనకి ఆఫీస్లో ఒక ప్రమోషన్ వచ్చినా, ఒక మెప్పుదల వచ్చినా అదంతా నాకు తనకు ఉన్న బంధుత్వం వల్లనే అని అందరూ అనుకోవడం మాకు ఇష్టం లేకపోయింది. అందుకే ఎవరికీ ఈ విషయం తెలియదు అన్నాడు కశ్యప్. ఒక్క సౌజన్యకి తప్ప అందుకుంది మృదుల. అవునా, సౌజన్యకి చెప్పేశావా చిరుకోపంతో అన్నాడు కశ్యప్. చెప్పక తప్పలేదు బావా. ఇప్పుడు మృదుల మన ఆఫీస్లో తానేమిటో నిరూపించుకుంది కాబట్టి ఇప్పుడు ఇంకా అందరికీ తెలిసినా పర్వాలేదు నవ్వుతూ అన్నాడు కశ్యప్. మళ్ళా కశ్యప్ కొనసాగించాడు. మన ఆఫీస్లో కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు
నీ బయోడేటా చూడగానే నువ్వు ఆఫీస్లో చేరిన తర్వాత మృదుల నీ పట్ల ఆకర్షితురాలవుతోందని నాకు బలంగా అనిపించింది. నాకు కూడా నీ బయోడేటా బాగా నచ్చేసింది. నీ కుటుంబ జీవితం గురించి కూడా కొంత వాకపు చేసి కనుక్కున్నాను. ఎన్ని బాగున్నా వ్యక్తిత్వంలో మేలిముత్యంలా ఉన్నవాడే మా మృదులకు జోడీ అవ్వాలని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాను. అందుకే నీ గురించి, అంటే నీ వ్యక్తిత్వం గురించి క్షుణ్ణంగా తెలిసేదాకా మీ ఇద్దరినీ దగ్గరవ్వకుండా చూద్దామని నిర్ణయించుకున్నాను. జోడీ అన్న మాట వినగానే ఆదిత్య ఉలిక్కిపడ్డాడు. తాను విన్న మాట నిజమేనా? విభ్రాంతిగా అనుకున్నాడు. ఈసారి దీపిక మాట్లాడడం మొదలెట్టింది. ఈయన ఆఫీసు విషయాలు ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండేవారు. మీరు ఆఫీస్లో జాయిన్ అయిన విషయం, మృదులకు మెల్లమెల్లగా మీ పట్ల కలుగుతున్న ఇష్టం విషయం, తాను తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నీ. కానీ ఒక్క విషయం నా దగ్గర దాచారు. అదే రత్నమాలను మీ ఇంట్లో పనిమనిషిగా పెట్టి తన ద్వారా మీ ఇంట్లో మీరు ఎలా ఉంటారో, మీ ఫోన్లో ఎటువంటి ఫోటోలు ఉంటాయో అవన్నీ చూడడానికి అన్నమాట. మన జాగ్రత్తలో మనం ఉండాలి, నిజమే, అన్ని విషయాలు తెలుసుకోవాలి. కానీ ఒక మనిషిని ఆ ఇంట్లో నిఘా పెట్టి ఆమెకు ఫోన్లో ఫోటోలు కూడా చూడమని చెప్పడం నాకు నచ్చదని ఆయనకు తెలుసు. అందుకే నాకు చెప్పలేదన్నమాట. ఈసారి మృదుల అందుకుంది. కొన్ని నెలల క్రితం మీరు నాకు మీ ఇంట్లో రత్నమాల ప్రవర్తన గురించి చెప్పినప్పుడు అది మా బావ పని అన్న అనుమానం వచ్చింది. బావను నేరుగా అడిగితే కోపం వస్తుందేమో అన్న భయంతో అక్కకు ఫోన్ చేసి రత్నమాల విషయం చెప్పాను. మా ఆవిడ నాకు బాగా ప్రైవేట్ చెప్పేసింది. అందువల్ల రత్నమాలతో ఇంకా అటువంటి పనులు మానేయమని చెప్పాను. కానీ అప్పటికే ఆమె నీ గురించి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చింది. నవ్వుతూ అన్నాడు కశ్యప్. నాకు తెలియకుండా ఇన్ని జరిగాయా అనుకుంటూ నిర్ఘాంతపోయాడు ఆదిత్య. అన్నీ బాగున్నాయి, ఇంకా ఓకే చెప్పేద్దాం అనుకున్నంతలో నీ పరీక్షల విషయం గుర్తొచ్చింది. పరీక్షల ముందు ఈ విషయాలు అన్నీ తెలిస్తే నీ మనసు చెదిరి నీకు చదువు మీద ఏకాగ్రత కుదరకపోవచ్చు. ఈసారి కూడా నువ్వు 2 గ్రూపులు మొదటి ప్రయత్నంలోనే పాస్ అవ్వాలని కోరుకున్నాను. అందుకే నీకు కొంచెం కష్టంగా ఉన్నా మృదులకు దూరంగా ఉండమని డొంక తిరుగుడుగా చెప్పాను. నవ్వుతూ అన్నాడు కశ్యప్. ఒక 5 నిమిషాల సేపు గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. మృదు, ఆదిత్యతో నువ్వు ఏదో ప్రత్యేకంగా చెప్పాలి అన్నావు కదా, ఇద్దరూ అలా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుకోండి అంది దీపిక. ఇద్దరూ బాల్కనీలోకి నడిచారు. అప్పటికే చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి. ఆకాశంలో 2-3 నక్షత్రాలు కూడా కనబడుతున్నాయి. మీ కాలనీ ల్యాండ్స్కేప్ చాలా బాగుంది అన్నాడు ఆదిత్య బాల్కనీలోంచి చుట్టూ చూస్తూ. ఈసారి మిమ్మల్ని మా ఇంటికి కూడా తీసుకెళ్తాను. మా బాల్కనీలో చిన్నపాటి పూలతోట వేసుకున్నాం, నేను అమ్మ కలిసి. నిశ్శబ్దం బద్దలవడంతో ఉత్సాహంగా అంది మృదుల. అవునా, మా బాల్కనీలో నేను అమ్మ కలిసి చిన్న ఆకుకూరల తోట వేసుకున్నాం అంటూ నవ్వాడు ఆదిత్య. ఆదిత్య, మీ మనసు ఏమైనా నొప్పించామా? ఒకవేళ నొప్పించి ఉంటే క్షమించేయండి. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది మృదుల. నొప్పించారని ఎందుకనుకుంటున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య. మీతో ముందుగా ఏమీ చెప్పకుండా ఇలా ఇంటికి పిలవడం, ఆ పైన మీ మీద మా బావ నిఘా పెట్టిన విషయం మీకు చెప్పడం, కశ్యప్ నాకు బావ అవుతాడన్న విషయం మీకు ముందుగా చెప్పకుండా ఇలా హఠాత్తుగా ఇంటికి పిలిచి చెప్పడం, ఇవన్నీ మీకు బాధ కలిగించాయేమోనని నాకు గిల్టీగా ఉంది. ముఖ్యంగా మా బావ చేసిన పని తలుచుకుంటుంటే నాకు సిగ్గుగా ఉంది. దూరంగా మినుకు మినుకుమంటున్న నక్షత్రాన్ని చూస్తూ అంది మృదుల. లేదు మేడం, మీ బావ ఏమీ తప్పు చేయలేదు. మీకొక విషయం చెప్పనా? మా చెల్లి పెళ్లికి ముందు ఒక దుర్మార్గుడి చేతిలో దారుణంగా మోసపోయి ఆఖరి నిమిషంలో అదృష్టవశాత్తు అతని అసలు రూపం తెలిసి తప్పించుకోగలిగింది. ఆ విషయాలన్నీ వివరంగా తర్వాత చెప్తాలండి. అప్పట్లో నేను ఒకవైపు ఉద్యోగంతోనూ మరోవైపు చదువుతోనూ మా అమ్మ వంటలతోనూ నేను ఆఫీసులో కొత్తగా వచ్చిన బాధ్యతలతోనూ చాలా బిజీగా ఉన్నాం. మా చెల్లి పడబోయిన ప్రమాదం తలుచుకొని ఇంట్లో ఎవరైనా మరో మనిషి మాకంటే కాస్త ఎక్కువగా లోకం పోకడ తెలిసిన వ్యక్తి ఉంటే మా చెల్లి ఇటువంటి ప్రమాదంలో ఇరుక్కుపోయేది కాదు కదా అనిపించింది. ఇందాక మీ బావగారు మీ గురించి తీసుకున్న జాగ్రత్తల గురించి చెప్తుంటే మా ఇంట్లో కూడా ఇలాంటి ఒక మనిషి ఉంటే బాగుండేది కదా అనిపించింది. అవునా, నిజమా? ఇప్పుడు మీ చెల్లి విషయం అడగనులేండి, కానీ మీరు మా ప్రవర్తన వల్ల నొచ్చుకోలేదు, అదే నాకు సంతృప్తిగా ఉంది. దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది మృదుల. నవ్వుతూ అన్నాడు ఆదిత్య.
మీరు అసలు ఇలా నా మీద నిఘా పెట్టిన విషయం మీరు చెప్పకపోతే నాకు అసలు ఎప్పటికీ తెలిసేది కాదు. కానీ మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చాక నా దగ్గర ఆ విషయం దాచకూడదు అనుకున్నారు చూసారా? ఆ విషయం నాకు మీ అందరి మీద మరింత గౌరవం పెంచింది. అబ్బా! మీ మాటలతో నాలో ఉన్న గిల్టీనెస్ ఎగిరిపోయింది. సరే, మీరు నొచ్చుకోలేదు అన్నారు కాబట్టి ఇప్పుడు నా మనసులో మాట చెప్తాను, నెమ్మదిగా అంది మృదుల. చెప్పండి అన్నాడు ఆదిత్య గాలికి మాటిమాటికి ఆమె నుదుటిన పడుతున్న ముంగుర్లను చూస్తూ. ఒకరు అవతలి వారిలో తమ జీవిత భాగస్వామిని ఊహించుకున్నప్పుడు, అవతల వారి గురించి పూర్తిగా తెలిసినప్పుడు తన మనసులో మాట చెప్పడంలో సందేహించకూడదు అని నా అభిప్రాయం. జీవితం పట్ల మీకున్న దృక్పథం, మీరెంచుకున్న జీవన విధానం, ఏదైనా పని చేయడంలో మీకున్న పట్టుదల, ఇవన్నీ రోజురోజుకి మీ పట్ల నా గౌరవాన్ని, ఆరాధనని, ఇష్టాన్ని పెంచాయి. ఆ మధ్య సౌజన్యతో ఒక మాట అన్నాను. ఆ మాటే మళ్ళా మీతోనూ చెప్తున్నాను. ఇన్ని రోజులు మనసులో జీవిత సహచరుడిని ఊహించుకున్నప్పుడల్లా ఊహల్లోని మనిషికి ఒక రూపం ఉండేది కాదు. కానీ మీతో పరిచయం అయ్యాక ఆ రూపం కాస్త కాస్త స్పష్టమవుతూ ఇప్పుడు ఆదిత్య రూపం స్పష్టంగా కనపడుతోంది. మీకు మీకు నన్ను జీవిత సహచరిగా స్వీకరించడం ఇష్టం లేకపోతే మీరు నిర్భయంగా ఆ విషయం చెప్పవచ్చు. అప్పుడు మనం స్నేహితులుగా మిగిలిపోవచ్చు. ఒక మంచి స్నేహితుడు దొరికాడు అన్న సంతృప్తి నాకు దొరుకుతుంది. సమాధానం మీరు వెంటనే చెప్పక్కర్లేదు, కొన్నాళ్ళు ఆలోచించుకోండి. మంద్రస్వరాన చెప్పడం ఆపి చిరుచీకట్లో కాలనీలోని గులాబీ తోటలోని తెల్ల గులాబీ మొక్కల వైపు తదేకంగా చూడసాగింది. ఆలోచించవలసిన అవసరం లేదు మృదుల గారు, 1 నిమిషం తర్వాత నెమ్మదిగా అన్నాడు ఆదిత్య. చివుక్కున తల తిప్పి ఆదిత్య వైపు చూసింది మృదుల. మీకు జీవిత సహచరుడి రూపం మనసులో స్పష్టమైనట్లే నాకు స్పష్టమైంది. ఆ రూపం మృదులదే. అయితే ఈ విషయం నేను మీకు చెప్పలేకపోవడానికి కారణం నేను అత్యాశకు పోతున్నానేమోనన్న భయం వల్లనే, మెల్లగా అన్నాడు ఆదిత్య. మృదులకు కళ్ళు మెరిశాయి, గుండె వేగం పెరిగింది. అత్యాశ? అలా ఎందుకనుకున్నారు? మీరు నాకంటే ఎక్కువ చదివారు, నాకంటే పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. మీరు నాకు బాస్. చిన్నగా నవ్వింది మృదుల. పెళ్ళి అనేసరికి అన్ని విషయాల్లోనూ ఆడవారి కంటే మగవారు ఎక్కువగా ఉండాలి అన్న భావజాలంలోంచి మనం బయటపడాలి అనుకునే వాళ్ళలో నేను కూడా ఉన్నాను ఆదిత్య. అందువల్ల ఆ బాస్ సబార్డినేట్ అన్న విషయం పక్కన పెట్టి మన వేవ్ లెంగ్తులు కలిశాయో లేదో చూద్దాం, నవ్వుతూ అంది మృదుల. నాకైతే కలిసినట్లే అనిపిస్తోంది, మరింత నవ్వుతూ అన్నాడు ఆదిత్య. అయితే పదండి, ఇంట్లో వాళ్ళకి విషయాలు చెప్దాం అంది మృదుల చిరు సిగ్గుతో నవ్వుతూ. ధారావాహిక సమాప్తమండి. ఇక్కడ తుది మాట రచయిత్రి గారు రాసినవి నేను చదువుతున్నాను, విందామండి. ఆ తర్వాత ఆదిత్యకు మృదులకు పెళ్ళయిందా? ఆదిత్య CA ఫైనల్ 2 గ్రూపులు మొదటి ప్రయత్నంలో పాస్ అయ్యాడా లేదా అన్న ప్రశ్నలు అడక్కండి. వాళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వకుండా ఉండే అవకాశమే లేదు. ఇకపోతే మృదుల ఆదిత్య చదువుకి భంగం కలగకూడదన్న ఉద్దేశంతోనే అతనికి కొన్నాళ్ళు దూరంగా ఉంది తప్ప అతని పరీక్షా ఫలితాల మీద ఆమె నిర్ణయం ఆధారపడి లేదు. ఆదిత్య పరీక్షా ఫలితాల గురించి చెప్పి ఆ ప్రేమను పల్చన చేయడం నాకిష్టం లేదు. ఒకటి మాత్రం నిజం, వాళ్ళిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఉన్న భావం జీవితాంతం అంతే తాజాగా ఉంటుంది. ఇదేం ప్రేమ కథ అంటారా? ఏమో, నాకైతే ప్రేమ కథలాగే అనిపిస్తోంది. ఇందులో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. మృదులకి ఆదిత్యకి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమతో పాటు కశ్యప్కి మృదుల పట్ల ఉన్న తండ్రి ప్రేమ, అది కొంచెం అతైనా సరే. ఆదిత్యకి ఆహారంతో పాటు దాని గురించి అలమటించే వారి మీద ప్రేమ, భర్త పోయినా తమ పిల్లలను చక్కగా పెంచుకున్న సుశీల సుభద్రలకు జీవితం మీద ఉన్న ప్రేమ, దీపికకి తన భర్త మీద ఉన్న నమ్మకంతో కూడిన ప్రేమ. అందువల్ల ఇది ప్రేమ కథేనేమో, కాదంటే నేనేమి చేయలేను. సెలవు. ఇదండి రచయిత్రి గారు తమ మాటల్లో తుది మాటలుగా చెప్పిన విషయాలు. ఇక మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.